ఏలూరు జిల్లా చిన్నవారిగూడెం చెరువులో రాత్రిపూట పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. మట్టిని తరలిస్తున్న టిప్పర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో గ్రామస్తులతో టిప్పర్ యజమానులు అయ్యప్ప, శంకర్రావులు వాగ్వాదానికి దిగారు. రెవెన్యూ అధికారులకు ఫోన్ చేస్తే స్పందించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు ఒక జేసీబీ, 8 టిప్పర్లను పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. అది ఆటలు అక్కడ 305 తీరుతుంటే మీకు చెప్తారుగా లెటర్ మాకు ఇవ్వలేదండి. లెటర్ లేకుండా మరి ఎందుకు వచ్చేసారు? ఇప్పుడు లెటర్ రాకుండానే ఎలా స్టార్ట్ చేశారు? ఈ రోజు ఆగండి ఈ డేట్ 9వ తారీఖు మార్చితో ఉంటే మీరు పగలు స్టార్ట్ చేస్తారు. దొంగతనం కాబట్టి నైట్ స్టార్ట్ చేశారు. ముహూర్తం చేస్తే ఒక ట్రిప్ అన్న ఆల్రెడీ 10 వెళ్ళి ఇప్పుడు లైన్ లో ఒక ట్రిప్ చేస్తారు. ముహూర్తం అయితే 2 ట్రిప్లు చేస్తారు. తెల్లారులు తోలుతారా వచ్చిన బళ్ళు అన్న 7ంటికి మొదలైన 10 బళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయింది. వరుసగా 4-5 ఉన్నాయి. ఎన్ని చేస్తారు? ఒకటి చేస్తారు ముహూర్తం. 10 బళ్ళు ఉన్నాయి. వీళ్ళు ఏం చెప్తున్నారు? కొండ్రెడ్డి కిషోర్ గారు, బాబ్జీ గారు ఇబ్బంది అలా మధ్య సెంటర్ లో పెట్టేలాగా ఉంటే రౌడీలు రాజకీయాలు వేలాలి. 140 మంది రౌడీలు ఉన్నారు. మొత్తం మధ్య సెంటర్ లో కూర్చోవాలి. మేము వచ్చిన తర్వాత మీరు మాట్లాడకూడదు. పెట్టండి, పట్టుకెళ్ళి సెంటర్ లో మాట్లాడకూడదు. మీకు వెసులుబాటు లేదు ఇక్కడ. మీకు ఎక్కడ వచ్చింది తేడా వచ్చినప్పుడు తేడాలాగా మీరు ఎట్టుకోండి పొద్దున్న అందులో పెట్టుకోండి. అంతేగాని ఏదో మేము సెంటర్ లో పెడతాం అది ఎంతవరకు ఇది పని? మా బాధ ఉందండి. మేము దొంగతనం మా మీద కక్కేది మేమేదే కక్కుతులే కదండి. మసీద్ సెంటర్ లో పెడతారంటే వద్దండి. స్టేషన్ అలా ఢీ కొనాలా స్టేషన్ లో తీసుకెళ్ళిపోతారు. అలా మధ్య సెంటర్ లో పెట్టేలాగా ఉంటే రౌడీలు రాజకీయాలు వేలాలి. 140 మంది రౌడీలు ఉన్నారు. మొత్తం మధ్య సెంటర్ లో కూర్చోవాలి. మేము వచ్చిన తర్వాత మీరు మాట్లాడకూడదు. పెట్టండి, పట్టుకెళ్ళి సెంటర్ లో మాట్లాడకూడదు. మీకు వెసులుబాటు లేదు ఇక్కడ. మీకు ఎక్కడ వచ్చింది తేడా వచ్చినప్పుడు తేడాలాగా మీరు ఎట్టుకోండి పొద్దున్న అందులో పెట్టుకోండి. అంతేగాని ఏదో మేము సెంటర్ లో పెడతాం అది ఎంతవరకు ఇది పని? మా బాధ ఉందండి. మేము దొంగతనం మా మీద కక్కేది మేమేదే కక్కుతులే కదండి. మసీద్ సెంటర్ లో పెడతారంటే వద్దండి. స్టేషన్ అలా ఢీ కొనాలా స్టేషన్ లో తీసుకెళ్ళిపోతారు. ఏలూరు జిల్లా జంగారెడ్డి మండలం ఏపాలవరం పంచాయతీ చిన్నవారిగూడెం గ్రామం అన్నది. నా పేరు వీరాస్వామి. మాది చిన్న పెద్ద చెరువు ఉంది ఇక్కడ. సంవత్సరంన్నర క్రితం చెరువు డౌన్ దిగింది. మాకు 2 సంవత్సరాల మట్టి అది ఖాళీగా ఉంటుంది. 3 రోజుల క్రితం పెద్ద 200 మిషన్ దిగింది. దిగితే అడిగితే మట్టి తోలుతాం అన్నారండి. ఊళ్ళోనే అన్నారు. అన్నాక 3 రోజుల మట్టి ఖాళీగా ఉన్నాయి. సాయంత్రం మొదలెట్టి ఎవరు ఫోన్ చేసినా మాకు తెలియదు అన్నారు. వచ్చి ఆపి ఫోన్ చేస్తే ఒక్క అధికారి ఇప్పుడు వరకు స్పందన లేదు. ఈఆర్ఓ ఫోన్ చేస్తే స్పందన లేదు. అదే వీఆర్ఓ మాకు తోలుకునేటప్పటికి ఆల్రెడీ మొన్న టాటర్లు ఆపారు. ఇవాళ లారీలు ఆపుతాక కూడా ఒక్క అధికారి రాలే. ఈ మట్టి జంగారెడ్డి వెళ్ళేది 10 లారీలు అండి. చూడండి, 10 లారీలు. అక్కడ పెద్ద మిషను. సమాధానం లేదు. ఫోన్ చేస్తే గంట, ఇప్పుడు గంట అయింది 12 కిలోమీటర్లు. ఏ అధికారి అయినా మాకు ఇక్కడ కొత్త 12 కిలోమీటర్ల పరిధి. ఇప్పుడు వరకు ఒక్క అధికారి రాలే ఫోన్ చేస్తే. ఈ రకంగా మట్టి తోలుతారే అసలు ఎందుకంటే దేనికనండి? ఒకసారి చూడండి. పోనీ మా ఊళ్ళో కాదు, మా ఊళ్ళో తర్వాత మా ఊళ్ళో మట్టి తోలుకోవాలంటే మా చెరువులో మట్టి ఉండదు. చూడండి లారీలు. ఇప్పుడు వరకు ఒక్కళ్ళు రాలేదండి. నాకు అయ్యప్ప అని చెప్పారండి. ఆ అయ్యప్ప ఎవరో మనకు తెలియదు. జంగారెడ్డి అంట. మరి ఆ అయ్యప్ప ఎవరో మనకేం తెలుసండి? వీళ్ళు చెప్తేనే కానీ.
ఈ మట్టి తోలుకెళ్ళిపోతున్నారు మీ జీవనం అక్కడ మీ చెరువులో మామూలు తర్వాత మీకు పొలాలకు తోలుకుంటా మాకు పొలాలు తోలుకు మేము మట్టి తోలుకోవాలంటే ఇప్పుడు అదర్ కంట్రీకి వెళ్ళేలాగా ఉంది ఇక ఇప్పుడు మా పంచాయతీ చుట్టుపక్కల ఇక లేదే కా గతంలో మీరు తోలుకుంటే కేసులు ఏమైనా రాశారా? మా గతంలో ఆల్రెడీ మేము ఓన్లీ మా బేరన పునాదిలో కండి మడిచికి 4 ట్రిప్పులని మొన్న కరెక్ట్గా 2 తోలేరండి రైతులు మా రెవెన్యూ పరిధిలో మా పొలిమేరలోనండి తోలతాం తోలితే ఆల్రెడీ వచ్చి ఈఆర్ఓ గారు ఆపారు ఏమన్నారు? ఆపి కేసు రాశారు ఎంత కట్టారు మీరు? మరి ఆ టాటర్ వారంలో ఎంత కట్టారు మనకి ఏం తెలిసిన కేసు రాసింది కేసు రాశారు. ఆ. ఎవరు వీఆర్ఓ పేరు? మా ఈఆర్ఓ పేరు శివగారు అండి శివ గారు కేసు రాశారు. అయితే ఇప్పుడు అసలు ఎవరో లేరండి అసలు ఇప్పుడు ఇక్కడికి వీఆర్ఓ ఫోన్ చేశారు ఇప్పుడు మీరు? మేము ఈఆర్ఓ చేశానండి ఏమన్నారు? ఈఆర్ఓ ఎత్తలేదండి ఎత్తలేదా? లేదు. అండి అండి మీ ఫోన్ తో ఒకసారి చేయండి వేరే నెంబర్ ఉందా లేదు ఉంది కానీ ఎత్తుతలేదండి ఆయన ఒకసారి చేయండి లౌడ్ స్పీకర్ చేయండి లౌడ్ స్పీకర్ మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు దయచేసి మళ్ళీ ప్రయత్నించండి आप जिस व्यक्ति को कॉल कर रहे हैं वह उत्तर नहीं दे रही है कृपया कुछ समय पश्चात प्रयास करें द पर्सन योर कॉल ఇదండి మా పరిస్థితి ఇప్పుడు ఏం చేస్తారండి మీరు? ఏం చేస్తారు ఇప్పుడు? ఈ లారీలు మరి వీళ్ళు ఇక్కడ ఆఫీస్ మామూలు ఇలాగే ఉంచి వాళ్ళని వెళ్ళిపోమంటారా లేకపోతే ఏం చేస్తారు? డిపార్ట్మెంట్ ఫోన్ చేసామండి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు రారు. ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు అండదండలు ఉంటాయి అనుకో రారు. ఇప్పుడు మీరు అధికార పార్టీ ఎప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళని ఆపలేదండి ఎప్పుడు ఆపలేదు ఇప్పుడు ఆల్రెడీ వస్తున్నామని ఫోన్ చేశారు ఒకవేళ రాకపోతే మీరు ఏం చేస్తారు ఇప్పుడు? ఇప్పుడు ఈ తెల్లారులు వచ్చి ఏది పరిష్కారం అయ్యేదాకా మేము లారీలు వదలమండి సరే.